నమస్కారం. ఒక ప్రాంత చరిత్ర ఆ ప్రాంతాన్నే కాదు యావత్ రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తుంది. అలా తెలంగాణలో గొప్ప చారిత్రక సంపద ఉంది. అది ప్రపంచానికి తెలియకుండా మరుగున పడిపోతోంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. తన వంతుగా పూనుకున్నారు ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ. ఆయన పరిశోధనలను మన చరిత్ర శీర్షికన ప్రతివారం దక్కన్ టీవీ మీకు అందిస్తోంది. ఈ వారం నల్గొండ జిల్లాలోని ఫణిగిరి ప్రాంత చారిత్రక విశేషాలను అందించడానికి ద్యావనపల్లి వారు వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మనం ఇవాళ నల్గొండ జిల్లాలోని ఫణిగిరి ప్రాంత చారిత్రక విశేషాలను తెలుసుకోబోతున్నాం. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటి, మా ప్రేక్షకులకు చెప్పండి. ఫణిగిరి అనేది సుమారుగా అందరికీ విన్న పేరే, సుపరిచితమైన పేరు. నల్గొండ జిల్లాలో ఉంది. అయితే ఇక్కడికి రెండు రూట్లు ఉన్నాయి. ఒకటేమో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో జనగామ అని వస్తుంది. ఆ జనగామ నుంచి వెళ్తే తిరుమలగిరి మండలం అని వస్తుంది. ఆ మండలం నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ ఫణిగిరి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం వెలుపలో ఇది ఉంటుంది, ఈ కొండ. ఇదొక్క రూటు. ఇంకా రెండవది ఏంటి అని అంటే ఈ ఖమ్మం రూట్లో, అంటే విజయవాడ రూట్ అంటుంటాము. అట్లా వెళ్తే సూర్యాపేట వస్తుంది. సూర్యాపేట నుంచి జనగామ రోడ్ ఉంటుంది. ఈ రోడ్లోనే ఇట్లా కూడా రావచ్చు. ఎటు చూసినా కూడా సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి ఈ ఫణిగిరి ఉంటుంది. అది సో దీని విశిష్టత ఏంటి అని అంటే, మనకి ఎక్కువగా పర్యాటక స్థలాలు అనుకోండి, సందర్శనీయ స్థలాలు అనుకోండి, ఈ హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలు ఉంటాయి. మహా అయితే కొన్ని ముస్లిం కట్టడాలు, కొన్ని ఇస్లామిక్ కట్టడాలు, అంటే క్రిస్టియన్ కట్టడాలు ఉంటాయి. కానీ బౌద్ధ స్థలాలు ఇప్పటి వరకు బాగా పేరు వచ్చిన స్థలాలు చాలా తక్కువ. అందులో అగ్రశ్రేణిలో ఒకవేళ మనం బౌద్ధ స్థలాల గురించి చెప్పుకోదలిస్తే ఇది తెలంగాణలో అగ్రశ్రేణిలో ఈ ఫణిగిరి ఉంటుంది. సో అది అంటే అద్భుతమైన బౌద్ధ స్థలం, క్షేత్రం. ఇది బౌద్ధ కేంద్రంగా, అంటే తెలంగాణలోనే చాలా పేరెన్నిక కన్న స్థలం. అది విశిష్టత. సరే, ఇంత గొప్ప విశిష్టత ఉన్నప్పుడు గొప్ప చరిత్ర కూడా ఉంటుంది. ఆ చరిత్ర గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. చరిత్ర ఏంటంటే ఇక్కడ చాలా ఆధారాలు దొరికినాయి. 1940లో ఖ్వాజా మహమ్మద్ అనే ఆయన ఇక్కడ తవ్వకాలు చేపట్టడం అనేది జరిగింది. 1940 నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అంటే బ్రేక్ వచ్చింది, అప్పుడు ఒక 4 సంవత్సరాలు జరిగింది. మళ్ళా 2000 ఆ ప్రాంతంలో ఒక 4 సంవత్సరాలు జరిగింది. మళ్ళీ గత 4 సంవత్సరాల నుంచి మళ్ళీ జరుగుతున్నాయి తవ్వకాలు. సో దీంట్లో చాలా శాసనాలు, మనకి పక్క ఆధారాలు, శాసనాలు, నాణేలు, తర్వాత శిల్పాలు, కట్టడాలు చాలా వెలుగు చూసినాయి. కాబట్టి ఆధారాలు చాలా ఉన్నాయి. వాటిని సమన్వయం చేసుకున్నప్పుడు మనకి చరిత్ర తెలుస్తుంది. సో శాసనాలు వచ్చేసరికి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి శాసనాలు దొరికినాయి. 2100 సంవత్సరాల నుంచి శాసనాలు దొరికినాయి. 42 శాసనాలు దొరికినాయి. ఓకే. తర్వాత కాయిన్స్కి వచ్చేసరికి, నాణ్యాలకు వచ్చేసరికి క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచే నాణ్యాలు దొరుకుతున్నాయి. అంటే 2500 సంవత్సరాల కిందటి నాణ్యాలు కూడా దొరికినాయి. సో దాన్ని పంచ్ మార్క్డ్ కాయిన్ అని అంటాము. అంటే నొక్కుడు గుర్తుంటుంది, పంచ్ మార్క్ చేయడం అనేది అది ఉంటుంది. అది 2500 సంవత్సరాల కిందటి నాణ్యాలు ఉంది. కాబట్టి అప్పటి నుంచి చరిత్ర ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు. ఒకవేళ అది ఎప్పటిదో అక్కడ దొరికితే కనుక ఆ చరిత్ర ఉందా లేదా చెప్పలేం. కానీ శాసనాలు అయితే పక్కా ఉన్నాయి. కాబట్టి 2100 సంవత్సరం నుంచి మాత్రం డెఫినెట్గా ఇక్కడ చరిత్ర ఉంది, శాసనాధారితంగా. అది సో మరి 2100 సంవత్సరాల కింద ఇక్కడ ఎవరు ఉన్నారు అని అంటే, శాతవాహనులు అనే వాళ్ళు మొట్టమొదటిసారిగా రాజ్యం చేస్తున్నారు. ఎంటైర్ దక్కనులో, మొత్తం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం శాతవాహనులది. సో వీళ్ళు కరీంనగర్ జిల్లాలో కోటిలింగాల అని ఉంది, వెలగటూరు మండలంలో. దాన్ని రాజధానిగా చేసుకొని మొత్తం సౌత్ ఇండియాని పరిపాలించారు. ఓ కృష్ణ, పెన్న, కావేరీ నది వరకు, ఇక్కడ గోదావరి, నర్మదా నది వరకు, ఇంత పెద్ద దేశాన్ని. సరే, అయితే వాళ్ళకంటే ముందే ఈ బౌద్ధ మతం అనేది ఇక్కడ తెలంగాణలో ప్రవేశించింది. సో వాటికి అంటే వీళ్ళ కాలపు శిల్పాలు అయితే ఉన్నాయి, శాసనాలు అయితే ఉన్నాయి. సో దాతలు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక పెద్ద క్షేత్రం ఉందనుకోండి, ఇప్పుడు తిరుపతి వెళ్తే ఆ చుట్టుపక్కల కపిల తీర్థం అట్లాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే, రాయి మీద రాయి ఒక 5 రాళ్ళు పేరుస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి అని అంటే, మొక్కుడు గుళ్ళు అంటారు వాటిని. అంటే నా మొక్కు తీరాలి, నా తీరితే మళ్ళీ వస్తాను అని అది గుర్తుగా చెప్పడం ఉంటుంది. అయితే ఇది బౌద్ధ సాంప్రదాయం నిజానికి. సో మొక్కుడు స్తూపాలు అనేవి మొట్టమొదటి ఆచారం. ఒక స్తూపం, మహాస్తూపం పెద్దది ఉంటుంది, ఒక 50 అడుగుల వ్యాసం, ఒక 50 గజాల వ్యాసం ఉంటుంది. అంత పెద్ద స్తూపాలు ఉంటాయి. అది ఎవరో రాజు కట్టించి ఉంటుంది.
మనకు అంత సాధ్యం కాదు కదా, అట్లని దేవుణ్ణి మనం ప్రేమించలేము అని చెప్పలేం కదా, మనకు సాధ్యమైంది ఇంతే అని చిన్న స్తూపం కడతాం. రైట్, దాన్ని మొక్కుడు స్తూపాలు అని అంటుంటారు, ఉద్దేశిక స్తూపాలు అని కూడా అంటుంటారు. సో అట్లాంటివి ఒక 7 ఉన్నాయి. ఒక స్తూపం అట్లా మొక్కుడు స్తూపాన్ని తవ్వినప్పుడు ఒక రోమన్ కాయిన్ దొరికింది. అగస్టస్ అనే ఆయన రాజు, ఆయన క్రీస్తు శకం 1వ శతాబ్దంలో, అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల కిందట రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తి ఆయన వెండి నాణ్యం దొరికింది. సో అప్పటి నుంచి వర్తక వాణిజ్యాలు ఇక్కడ చాలా జరిగినాయి. రోముతోటి వ్యాపారం జరిగేది. ఈ శాతవాహన సామ్రాజ్యం నుంచి వ్యాపారం జరిగేది రోమ్ తోటి, ఇటలీలో, ఆఫ్రికాలో, ఇట్లాంటి దేశాలతో జరిగేది. అయితే ఈ బౌద్ధ జైన మతాలు ఏంటి అని అంటే వ్యవసాయానికి కాకుండా వ్యాపారానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అహింస పద్ధతి వాళ్ళు, అంటే వ్యవసాయం చేస్తే కూడా కొన్ని క్రిములు నశిస్తాయి భూమిలో ఉండేటి దున్నేటప్పుడు. తర్వాత పంటలను ఆశించి పురుగులు వస్తే వాటిని పురుగు మందులు కొట్టి చంపేస్తాము, అది తప్పు కదా. కప్పలను చంపేస్తాము, ఇవన్నీ హింస. హింస వద్దంటారు కాబట్టి వాళ్ళు వ్యవసాయానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు, వ్యాపారానికి ఇస్తారు. కాబట్టి ఈ ఫణిగిరి అనేది ఒక వ్యాపార కేంద్రం. తర్వాత భక్తులు కూడా వచ్చి వాళ్ళు ఈ బౌద్ధ ఆచార్యులకి దానాలు ఇచ్చేవాళ్ళు కాయిన్స్ రూపంలో, అట్లాంటివి దొరికినాయి. సో 2100 సంవత్సరాల కిందట శాతవాహనులు మొదలుకొని పరంపరగా ఇది ఒక 400-500 సంవత్సరాలు చాలా బాగా వర్ధిల్లింది. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు అనే రాజులు వచ్చారు. వాళ్ళకి సంబంధించిన 2 పెద్ద శాసనాలు దొరికినాయి. అందులో ఒక ముఖ్యమైన శాసనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంది అని అంటే, ఒక రాజు పేరు వీరపురుష దత్తుడు. ఆయన ఇప్పటి వరకు 11 సంవత్సరాలే రాజ్యం చేశాడు అని చరిత్రకారులు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద శాసనం దొరికితే ఆ శాసనంలో ఏమని ఉంది అని అంటే, ఆయన 18వ రాజ్య సంవత్సరంలో, అంటే పరిపాలనలోకి వచ్చి 18 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన అగ్రభిషజుడు, అంటే అగ్ర వైద్యుడు, పెద్ద డాక్టర్. ఈ డాక్టర్ పేరు ధేమసేనుడు. ఈ ధేమసేనుడు ఇక్కడ ఒక ధర్మచక్రాన్ని చెక్కించి ఇక్కడ స్థాపించాడు అని ఆ శాసనంలో ఉంది. ఇది 2 చైత్యాలు ఉన్నాయి ఇక్కడ. ఆ చైత్యాల మధ్యలో ఒక వేదిక ఉంటే ఆ వేదిక దగ్గర ఈ స్తంభం ఉంది, శాసనం. ధర్మచక్రం అంటే మీకు తెలుసు, అంటే బుద్ధుడు ఒక ధర్మాన్ని ప్రతిపాదించాడు. ఇది అహింస అని, సత్యం అని, అష్టాంగ మార్గ అంటారు దాన్ని, అది కూడా ఉన్నది ఇక్కడ ఆ శిల్పాలు. సో ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 4వ శతాబ్దం ప్రాంతం, 320-30 ఆ ప్రాంతంలో, ఇప్పటికీ 700 సంవత్సరాల కిందట. సో అది ఇక్ష్వాకుల చరిత్ర. అది ఆ తర్వాత విష్ణుకుండుల కాలం వచ్చింది. ఈ విష్ణుకుండుల్లో ఒక ప్రధానమైన మొట్టమొదటి రాజుని పేరు గోవిందవర్మ అని అంటారు. ఆయన హైదరాబాద్ శివార్లలో చైతన్యపురిలో ఒక గోవిందరాజ విహారాన్ని కట్టించాడు. నల్గొండ ప్రాంతంలో ఇంద్రపాలనగరం అని ఉంది, అక్కడ కూడా ఆయన రాజధాని ఉంటే అక్కడ శాసనాలు 2 బయటకు వచ్చినాయి. అందులో ఏమని చెప్పారంటే, ఈయన గోవిందరాజ విహారంతో పాటు చాలా విహారాలు కట్టించాడు అని ఉంది. సో ఈ ఫణిగిరి కూడా ఆయన ఒక విహారం కట్టించాడు. ఇక్కడ సుమారు 6 విహారాలు బయటకు వచ్చినాయి. ఒక విహారం ఆయనే కట్టించుంటాడు అనేది చరిత్ర. కానీ విష్ణుకుండిల తర్వాత రాజులు మాత్రం ఈ బౌద్ధాన్ని పోషించలేదు, శైవ మతాన్ని పోషించారు వాళ్ళు. కాబట్టి ఈ బౌద్ధ స్తూపాలు నాశనం అయిపోయినాయి, శిల్పాలు నాశనం అయిపోయినాయి. ఒక శిల్ప ఫలకాన్ని తీసుకొని దాన్నే శివలింగంగా మార్చి చేయడం కూడా జరిగింది, అంటే శివాలయాలు వెలిసినాయి అన్నమాట. సో విష్ణుకుండల కాలం వచ్చేసరికి ఈ బౌద్ధ మత ప్రాధాన్యం పోయింది. అంటే ఇప్పటికి ఎంత 1500 సంవత్సరాల కిందటి వరకు అక్కడ చరిత్ర కొనసాగింది. సో ఆ తర్వాత ఈ ఫణిగిరి కింద, ఫణిగిరి అంటే ఫణి అంటే పాము, అదే ఈ పాము ఆకారంలో ఉంటుంది కొండ, ఇట్లా ఇట్లా, అందుకు ఫణిగిరి అనే పేరు అందుకు వచ్చింది. అయితే ఈ ఫణిగిరి ఇట్లా అల్లుకున్నప్పుడు మధ్యలో డొంకలు ఉంటాయి కదా, ఆ డొంకలు కూడా ఉంటాయి. ఆ కింద ఒక డొంకలో ఒకటేమో నీటి కుండ ఏర్పడింది, ఇంకొక గుహలోనేమో అట్లాంటి డొంకలోనేమో ఈ చెన్నకేశవాలయం అనేది కట్టించారు. ఇది సుమారు కాకతీయుల కాలంలో, అంటే ఇప్పటికి ఒక 800 సంవత్సరాల కిందట ఈ ఆలయం వెలిసింది. సో ఇది చరిత్ర ఆధారం. ఆ తర్వాత ఇంకొక 200 సంవత్సరాల కిందట కూడా ఒక భక్తుడు ఒక ఈ బౌద్ధ శిలా ఫలకాన్ని తీసుకొని దాని మీద శాసనం చెక్కిచ్చాడు తెలుగులో. అంటే 1800 సంవత్సరాల కిందట, అంటే క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు కూడా, ఇప్పటికీ 200 సంవత్సరాల కిందటి వరకు కూడా అక్కడ చరిత్ర పరంపరగా కొనసాగింది. సో ఇట్లా అంటే 2100 సంవత్సరాల కిందటి నుంచి ఇప్పటికీ 200 సంవత్సరాల కిందటి వరకు కూడా 2000 సంవత్సరాల చరిత్ర అక్కడ కొనసాగింది. ఇంకా ఆ తర్వాత కూడా చెప్పుకోవాలనుకుంటే
ఇప్పుడు ఒక 60-70 సంవత్సరాల కింద రజాకార్ల జమానా అనేవాళ్ళు. పాతకాలపు మనుషులకు అది తెలుసు. 1940s, 50s కూడా కొంత అంటే కమ్యూనిస్ట్ మూవ్మెంట్ జరిగింది. వీళ్ళు కమ్యూనిస్టులను అణచటానికి పోలీసులు అక్కడక్కడ పహారా పోలీస్ స్టేషన్లు కట్టుకున్నారు. అయితే దీనికి పక్కన 3 చెరువులు ఉంటాయి. ఆ చెరువుల పక్కన ఈ రజాకార్లను ఎదుర్కోవడానికి లేదా రజాకార్లే కమ్యూనిస్టులను ఎదుర్కోవడానికి కట్టించిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. అంటే పరంపరగా చరిత్ర కంటిన్యూ అవుతుంది అని చెప్పడం అది సారాంశం. అంటే ఇక్కడ చూడడం అనేది మనం ఒక పద్ధతి ప్రకారంగా చెప్పుకుంటే, ఇప్పుడు ఈ హిందూ దేవాలయం తర్వాత వచ్చింది కాబట్టి దాని గురించి తర్వాత తెలుసుకుందాం. ముందు ఈ హిందూ దేవాలయము స్ట్రైట్ గా కనిపిస్తుంటే అక్కడికి వెళ్లకుండా రైట్ సైడ్ నుంచి కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఏటవాళ్ళ నుంచి ఎక్కాలి. ఈ కొండ మీదకి మెట్లు లేవు. సో ఏటవాళ్ళ ప్రదేశం నుంచి ఎక్కాలి. ఎక్కిన తర్వాత సరే ప్రారంభంలో ఇంతకుముందు కోట గోడ ఉండేదేమో, దాని ప్రాంగణం ఒకటి వస్తుంది. ఆ ప్రాంగణం దగ్గర హనుమంతుని విగ్రహం ఒకటి కట్టించారు. అది కూడా లేటర్ ఎడిషన్ అది. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనకి ఈ ఫణిగిరి మెయిన్ క్షేత్రం వస్తుంది. సో దీంట్లో మనకి మొట్టమొదటి విహారాలు కనిపిస్తాయండి. విహారాలు అంటే ఏంటి అని అంటే బౌద్ధ సన్యాసులు, ఆచార్యులు, గురువులు వాళ్ళు వర్షాకాలంలో ఎస్పెషల్లీ ఇట్లాంటి ప్రాంతాల్లోనే ఉంటారు. మిగతా కాలంలోనే ఊర్లలోకి వెళ్ళి ఆ బౌద్ధాన్ని ప్రచారం చేస్తారు. వర్షాకాలంలో ఇక్కడే ఉంటారు. సరే ప్రధాన ఆచార్యులు ఎప్పటికీ ఉంటారు. వాళ్ళకి సుమారు ఒక 30-40 గదులు ఉన్నాయి. సో వాళ్ళ గదులని విహారాలు అని అంటారు. ఒక లైన్ గా ఒక స్ట్రెచ్ రూమ్స్ ఉంటాయి. ఒక దాంట్లో 10 రూమ్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 6 రూమ్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 5, ఇట్లాంటి 6 విహారాలు ఉన్నాయి. సో ఆ విహారాలు కనిపిస్తాయి. అయితే వీళ్ళు బౌద్ధ ఆచార్యాలు అనుకున్నాం. ఆచార్యులకి భక్తులు దానాలు చేస్తుంటారు, కాయిన్స్. సరే రకరకాల దానాలు చేస్తే అవన్నీ ఇప్పుడు కనిపించవు, కాయిన్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ఆ కాయిన్స్ ఈ విహారాలు తవ్వినప్పుడు వెళ్ళినాయి అన్నమాట. సో విహారాలు దాటుకున్న తర్వాత శిలా మండపాలు ఉన్నాయి. మండపాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో 16 కాళ్ళ మండపం. కాళ్ళు అంటే స్తంభం. 16 స్తంభాలు ఉంటాయి, 4x4, 16 స్తంభాలు. అదొక శిలా మండపం. అంటే ఆ మండపంలో భక్తులందరూ కూడా సెదదీరుతారు అనేది అదొకటి. 48 కాళ్ళ మండపం ఒకటి ఉంది. అంటే 16 అంటే చూడండి, 48 అంటే చాలా పెద్దది అన్నమాట. కానీ మీరు ఒకటి గమనిస్తే 4x4 16, 16x3 48 అవుతుంది. అవునా? అంతేనా? అంతే. సో అంటే ఇది మళ్ళీ 4x4 ఆ లెక్కన అట్లా అవుతుంది అనమాట. 12, 4, 48. సో ఆ విధంగా ఈ 2 16 కాళ్ళ మండపం ఒకటి, 48 కాళ్ళ మండపం ఒకటి. అది చూస్తే చాలా వింత అనిపిస్తుంది. అంత పెద్ద మండపాలు ఉన్నాయి అని అంటే పెద్ద క్షేత్రం అది. సో ఈ మండపాలు దాటుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి చైత్యాలు కనిపిస్తాయి. చైత్యాలు అని అంటే మీకు చెప్పాలి, ఇప్పుడు మన గర్భగృహం అంటాం హిందూ మతానికి సంబంధించి, గర్భగుడి అట్లాంటి ప్రదేశం అన్నట్టు బౌద్ధ మతంలో. అంటే గర్భగుడి లాంటి ప్రదేశంలో ఈ బుద్ధుని విగ్రహం ఉంటుంది. చైత్యం అంటే పవిత్రం అని, అది పవిత్రమైన స్థలం. దాని ముందు సరే వాకిలి లాంటిది ఉంటుంది. ఆ ముందట చంద్రశిల అనేది ఒకటి ఉంటుంది. చంద్రుడు మనకి తెలుసు, చంద్రుడిని సగం చేస్తే ఎట్లా ఉంటాడు, అట్లాంటి ఆకారం వాకిలిగా ఉంటుంది. నెలవంక కాదు, సగం సగం అర్ధ మళ్ళా లొంక ఉండదు, దాన్ని చంద్రశిల అంటాం. ఆ చంద్రశిలను దాటి వెళ్లాల్సి ఉంటుంది, ఆ బుద్ధుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవలసి ఉంటుంది. చంద్రశిల తర్వాత బుద్ధుడు విగ్రహారాధనను ఖండించాడు. అంటే విగ్రహాలను పూజించవద్దు, బండలో ఉంటాడు దేవుడు ఎక్కడన్నా అని అన్నాడు. కాబట్టి మరి ఆయనను ఎట్లా పూజించాలి? కాబట్టి ఏం చేశారంటే ఆయన పాదాలను పూజించడం అనేది ఒకటి అనుకున్నారు ప్రజలు. కాబట్టి ఆయన పాదాలు ఉంటాయి. మరి ఏం చెప్పాడు ఆయన బుద్ధుడు? ఏమంటాం, అష్టాంగ మార్గం అని అంటాం. అంటే అహింస, అంటే సత్యమునే మాట్లాడాలి, అసత్యం పలకొద్దు, సత్యం మాత్రమే పలకాలి. అపరిగ్రహం అంటే ఎవరిది తీసుకోవద్దు. అస్థేయం అంటే దొంగతనం చేయకూడదు. మర్యాదలు, తల్లిదండ్రులు గౌరవించాలి. ఇట్లాంటి 8 మార్గాలు ఉంటాయి. సో వీటిని అష్టమంగళ రూపం అని అంటారు. కాబట్టి ఈ పాదాల్లో అష్టమంగళ వివరాలు ఉంటాయి అన్నమాట. సో వాటిని దర్శనం చేసుకొని చంద్రశిల దాటి బుద్ధుని దగ్గరికి వెళ్ళి తర్వాత బుద్ధుడు వచ్చేసాడు. తర్వాత అంటే పాదాలను పూజించడం ఏంది, ఆయన కిరీటం పూజించడము,
ఒక బోధి చెట్టు కింద ధ్యానం చేశాడు కాబట్టి బోధి చెట్టును పూజించడం ఇదంతా మొదట్లో చేసేవాళ్ళు. రాను రానే ఇవన్నీ పక్కన పెట్టండి అని డైరెక్ట్ విగ్రహారాధనకి ఎందుకు అలవాటు పడ్డారు. సో అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. అట్లాంటి 2 చైత్యాలు ఉన్నాయి ఇక్కడ, చైత్య గృహాలు. సో ఇవి చూస్తాం. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కి వెళ్లితే మహాస్తూపం ఉంది. అది నిజమైన స్థలం అన్నమాట. స్తూపం అంటే మీకు తెలుసు పెద్దగా ఉంటుంది, ఒక 50 మీటర్ల వ్యాసం అంటాం దాన్ని. వ్యాసంతో పెద్ద స్తూపం ఉంటుంది. ఆ స్తూపాన్ని ఎక్కడానికి మెట్లు ఉంటాయి. తర్వాత ఆయక వేదికలు అని అంటాడు, ప్రదక్షిణా పదం అంటాం హిందూ మతంలో. అయితే ఇది స్తూపం ఉంటుంది, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఆయక వేదిక అని అంటారు. అట్లాంటివి 4 ఉన్నాయి. తర్వాత 4 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలకు శిల్పాలు ఉంటాయి అన్నమాట. తర్వాత దీని చుట్టూ కూడా ఏది వేది అండము అని అంటారు. వేది అండం చుట్టూ కూడా ఒక సున్నపు రాయి శిల్పాలు ఉంటాయి. వాటితో కోటింగ్ చేస్తారు అనమాట పై ఇదంతా కూడా. సో వాటికి శిల్పాలు ఉంటాయి. దానికి బౌద్ధ జాతక కథల్ని చిత్రించారు. బౌద్ధ జాతక కథలు అంటే ఏంటి అని అంటే బుద్ధునిగా పుట్టక ముందు 550 జన్మలు ఎత్తాడట. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క నీతి ఉంటుంది. ఆ నీతి కథల్ని ఇక్కడ చెక్కారనమాట. చెక్కడం శిల్పాల్లో. అవేంటి అని అంటే మాంధాత జాతకం అనేది ఒకటి, చాంపేయ జాతకం అనేది ఒకటి, లోసక జాతకం అనేది ఒకటి. ఈ జాతక శిల్పాలు ఇక్కడ ఉంటాయి. అంటే మీరు హిందూ దేవాలయానికి వెళ్తే రామాయణం శిల్పాలు ఉంటాయి, రావణుని చంపినట్టు, తాటకి ముక్కు చెవులు కోసినట్టు, లేదా విమానంలో వెళ్ళిపోయినట్టు ఇవన్నీ ఉంటాయి. సో అట్లాంటి శిల్పాలు ఇవి ఇక్కడ ఉంటాయి. సో వీటి ప్రత్యేకత ఏంటి అని అంటే ఆ కాలంలో అంటే 2000 సంవత్సరాల కిందట భారతదేశంలో 3 శిల్పకళలు ప్రధానంగా వర్తిల్లినాయి. శిల్ప రీతులు అంటారు వాటిని. ఒకటి గాంధారి, 2 మధుర, 3వది అమరావతి అని అంటారు. అమరావతి ఇప్పుడు గుంటూరు అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతున్నది. అది అప్పుడే రాజధాని కూడా. అయితే ఈ 3తో పాటు ఇంకా గ్రీకో రోమన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధి చెందిన శిల్పరీతి కూడా ఉంది. అయితే ఇక్కడ రోమన్ కాయిన్స్ దొరికినాయి అని చెప్పినాను, ఒక ఆగస్టస్ గురించి చెప్పినాను, ఇంకా కూడా దొరికినాయి. అంటే అందులో నెర్వా అని ఇంకొక రాజు ఉంటాడు, తర్వాత ఇంకొక రాజకుమారి నాణాలు కూడా దొరికినాయి. అంటే రోమ్తో సంబంధం ఉన్నాయి అని. సో అక్కడ శిల్పరీతి కూడా ప్రభావం చూపింది ఇక్కడ. అమరావతి, గాంధారి, మధుర, గ్రీకో రోమన్ ఈ 4 శిల్పరీతుల కంటే కూడా వాటన్నింటినీ మేళవించుకొని ఇంకా అద్భుతమైన శిల్పరీతి ఒకటి పుట్టింది. అది ఫణిగిరిలోనే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడున్నంత అందమైన శిల్పాలు ఎక్కడా లేవు అని దాని అర్థం. ఇది నేను అతిశయోక్తి చెప్పడం కాదు, అంత సజీవ కళతోటి ఉంటాయి అన్నమాట. ఎక్కడ అందం ఉంటే ఆ అందాన్ని అంతా తీసుకొని ఇక్కడ రంగరించి పోసారు. అమరావతి శిల్పకళ ఇంత అందంగా ఉండదు, గ్రీకో రోమన్ ఉండదు, తర్వాత గాంధారి ఉండదు, మధుర కూడా ఉండదు. అట్లాంటి అద్భుతమైన శిల్పం ఇక్కడ ఉంది. అంటే అవి ఇంకా అలాగే ఉన్నాయా సార్? అయితే ఎట్లా ఉంటాయి నేను చెప్పినాను, విష్ణుకుండల కాలంలో ఈ బౌద్ధ మతం నాశనం అయిపోయి హిందూ మతం వచ్చిందని, కాబట్టి అప్పుడు పోయినాయి. బట్ అయినా కూడా ఇప్పటికీ 40 శిల్ప ఫలకాలు దొరికినాయి. అయితే వాటి అందాన్ని చూసి ఓర్వలేక దొంగలు కూడా ఎత్తుకపోయినారు. ఎక్కడో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే కొన్ని రోజుల తర్వాత దొరికినాయి, ఇట్లా అయిపోయినాయి. సో అయితే ఈ శిలా ఫలకాలన్నిట్లను కూడా తీసుకెళ్లి ప్రభుత్వం వాళ్ళు ఈ ఫణిగిరి ఊర్లో ఒక ఇల్లును అద్దెకి తీసుకొని అక్కడ పెట్టినారు. ఇప్పుడు అన్ని అంటే మ్యూజియం కాదు, అద్దెకి తీసుకొని, మ్యూజియం కాదు, అక్కడ అట్లా పడేశారు అనమాట. అంతే. అంటే మనం చూడాలనుకుంటే వెళ్ళి అంతే ఆ పడేసినయే చూడాలి. అంటే మీకు చెప్పడం ఏంటంటే రేపు ప్రభుత్వం వాటన్నిటిని సైట్ మ్యూజియం చేసి వాటిని ఎగ్జిబిషన్ పెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళిన శాసనాలు గాని, కాయిన్స్ గాని, ఈ శిల్పాలు గాని వీటిని ఆధునీకరించడం చాలా వస్తువులు దొరికినాయి. అంటే ఆ రోజుల్లో ఈ పెంకుటిల్లు అంటాం, పెంకుటిల్లు ఆ రోజుల్లో అప్పుడు ఉండేవి, అవి దొరికినాయి. పనిముట్లు, రకరకాల కుండలు, నగిషీ వస్తువులు, అంటే అక్కడెక్కడో రోమ్ లో ఉండే నగిషీ వస్తువులు ఇక్కడ దొరికినాయి. అట్లాంటివి చాలా విశేషాలు దొరికినాయి. సో వాటన్నిటిని కూడా కాపాడవలసి ఉంటుంది. అంటే ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడానికి అవి చేయాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ ఇంకేమన్నా దేవాలయాలు ఉన్నాయి? అయితే దేవాలయం అనేసరికి మనం ఈ ఫణిగిరి మొదట్లోనే హిందూ దేవాలయం ఉంది అని అనుకున్నాం కదా. అక్కడ చెన్నకేశవ ఆలయం ఉంది, అంటే విష్ణు సంబంధ ఆలయం. అయితే ఈయనకి కొంతమంది దాసులు ఉంటారు. అందులో ఒక ఆయన హనుమంతుడు, తర్వాత విష్ణుకి ఇంకా గరుత్మంతుడు అని ఉంటాడు, ఆయన వాహనం. సో అవి ఈ పెద్ద దేవాలయం చుట్టుపక్కల కూడా ఎక్కడ బండ దొరికితే అక్కడ వాళ్ళు చెక్కినారు అనమాట. అంటే నేచురల్ రాక్కే, ఈ ఫణిగిరికే చెక్కినారు. సో అది కనిపిస్తుంది. తర్వాత కాకతీయుల కాలపు దేవాలయం ఉంది, దాని చూరు చాలా అందంగా ఉంటుంది. అంటే
ఈ నల్ల సరపు రాయి అని అంటారు. ఇప్పుడు బౌద్ధ శిల్పకళకు ప్రత్యేకంగా ఏం కనిపిస్తుందంటే తెల్ల రాయి. దాన్ని కడప రాయి అని టెక్నికల్ వర్డ్ ఇది, కడప రాయి. తర్వాత పలనాటి రాయి అని అంటారు దాన్ని. అంటే మరి మార్బుల్ కాదు, గ్రానైట్ కూడా కాదు, ఇన్ బిట్వీన్ ఉంటుంది ఆ రాయి. అంటే ఒక సబ్బు మాదిరి ఉంటుంది అని అంటే అది అంత సాఫ్ట్ ఫినిషింగ్ ఉంటుంది. సో అది కడప సున్నపు రాయి అట్లా అంటుంటారు. ఆ శిల్పాలు ప్రత్యేకం. వేరే కాకతీయులకు వచ్చేసరికి నల్ల రాయి ప్రత్యేకం. నల్ల బ్లాక్ ఉంటుంది ఇక స్టోన్, అట్లాంటి దానిలో చెక్కడం అనేది కాకతీయుల కాలం ప్రత్యేకత. సో ఆ శిల్పాలు కనిపిస్తాయి, ఆ చూరులు కనిపిస్తాయి. డోర్ జామ్స్ అంటారు, అంటే డోర్ కి ఇటుపక్క అటుపక్క ఉండేదని జామ్స్ అంటారు. పైన లింటెల్ అంటారు. అవన్నీ కూడా ఆ నల్ల సరపు రాయితోటి చాలా అందంగా ఉంటాయి. తర్వాత రంగమండపం అనేది నవరంగ మండపం, అంటే ఇటు 3 గదులు అటు 3 గదులు, మధ్యలో మూడు గదులు ఉంటాయి. మధ్యలో ఒక రంగస్థలం ఉంటుంది, అంటే నాట్యకథలు డాన్స్ చేయడానికి, నాటిక ప్రదర్శించడానికి, బుర్రకథలు అట్లాంటివి చెప్పించడానికి ఒక రంగస్థలం ఉంటుంది, కాబట్టి రంగమండపం అంటారు. సో అది చాలా అందంగా ఉంది. దానికి ఇటువైపు అటువైపు కూడా చాలా శిల్పాలు చెక్కినారు. గుహలో దేవతను ప్రధానమైన మూర్తిని పెట్టినారు. సో అది కూడా చూడొచ్చు. తర్వాత దాని పక్కనే కొలను ఉంది, నేచురల్ పాండ్, అంటే గుట్టలో నుంచి ఊరిన నీళ్ళన్నీ కూడా ఒక పాండులో చేరుతాయి. అది చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. అది కూడా చూడదగిన ప్రదేశం. తర్వాత నేను ఈ ఫణిగిరి ఎక్కేటప్పుడు 3 చెరువులు ఉన్నాయని చెప్పినాను. 3 చెరువులు ఆనుకొని ఉంటాయి ఒక్కొక్క. వర్షాకాలం బాగా ఉన్నప్పుడు ఆ 3 చెరువులు ఒక చెరువు లాగానే కనిపిస్తాయి. అంటే కట్టలు ఎక్కి నిల్చుంటాయి నీళ్లు, కాబట్టి ఒక చెరువులా కనిపిస్తాయి. సో ఇవన్నీ చూడొచ్చు అన్నమాట ఇక్కడ ఈ ప్రదేశంలో. సార్, ఇందాక మీరు చెప్పారు అక్కడ అన్ని శిల్పాలు అక్కడ పెట్టారు ప్రభుత్వం అని, ఇంకా ఏం చేయొచ్చు అంటారు? అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి సైట్ మ్యూజియం ఇమీడియట్ గా కట్టాలండి. ఇక్కడ దొరికిన వస్తువులు చాలా విలువైనవి అని చెప్పుకున్నాం. ప్రపంచంలో శిల్పకళ. సో వాటన్నిటిని కాపాడాలంటే ఒక వాచ్ అండ్ వార్డ్, అంటే అక్కడ సెక్యూరిటీ ఉండాలి, ఒక రెగ్యులర్ ఆఫీసర్ ఉండాలి. వాటన్నిటిని తీసుకొచ్చి సైట్ మ్యూజియంలో పెట్టి మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అది జరగాలి కదా. అంటే డిస్ప్లే అనేది వాటి మీద స్టిక్కర్ లో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అది చేయాలి. తర్వాత ఇది పర్యాటక స్థలం చేయడం అనేది అత్యంత ఆవశ్యకరమైన విషయం. అది అట్లా అయితేనే ప్రజల ఫ్లోయింగ్ ఉంటుంది కాబట్టి రక్షించబడుతుంది, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి. దానికి ఏం చేయొచ్చు అంటే వచ్చిన వాళ్ళు శిల్పకళను చూస్తారు, ఆనాటి చరిత్రను నెమరు వేసుకుంటారు, కానీ ఆహ్లాదం కూడా కావాలి. కాబట్టి ఈ చుట్టుపక్కలనే కొండ కిందనే 3 చెరువులు ఉన్నాయని చెప్పాను. దానిలో అద్భుతంగా బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ ఈ చెరువుల ప్రత్యేకత ఏంటి అని అంటే ఇక్కడ ఈ మ్యాంగ్రూవ్స్ అని మీరు వినుంటారు. మ్యాంగ్రూవ్స్ అంటే ఈ సముద్రపు ఒడ్డున చెట్లు ఉంటాయి, ఆ చెట్లలో కూడా నీళ్లు వెళ్ళి ఉంటాయి అన్నమాట. సో పడవలను తీసుకొని ఆ చెట్ల మధ్యలో నీళ్లలో వెళ్తా ఉంటే అది మ్యాంగ్రూవ్ అని అంటారు. సో ఇక్కడ ఈ చెరువులలో తుమ్మ చెట్లే ఆ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఆ మ్యాంగ్రూవ్స్ లో వెళ్ళినట్టుగా ఇక్కడ చెట్ల మధ్యలో బోటింగ్ చేయడం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చెరువుల మీద నుంచి మనకి చల్లటి గాలి వస్తుంది. సో అవన్నీ ఆస్వాదించడానికి గాను ప్రభుత్వం ఈ విధంగా బోటింగ్ చేయాలి, గెస్ట్ హౌస్ కట్టాలి, సైట్ మ్యూజియం కట్టి ఇమీడియట్ గా ఇచ్చేయాలి. ఇంకో ప్రత్యేకం ఏంటంటే ఈ నల్గొండ జిల్లాలో ఈ ఫణిగిరి చుట్టుపక్కల 10 స్థలాలు ఉన్నాయండి, బౌద్ధ స్థలాలు. ఇట్లా తెలంగాణ మొత్తం ఎక్కడ లేవు. 10 స్థలాలు ఒక దగ్గర ఉండడం లేదు. ఇక్కడ బిక్కేర్ అని పాడుతుంటే బౌద్ధ భిక్షువులు తిరిగిన ప్రాంతం అని. సో కాబట్టి ఇవన్నిటిని కలుపుకొని ఒక సర్క్యూట్ చేయాలి. అంటే బౌద్ధ స్థలాలు 10 కలుపుకొని ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ చేయాలి. పెద్ద దూరం కాదు కదా, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు పెద్ద దూరం కాదు, అది చేయాలి. ఓకే సార్, చాలా సంతోషం. ఫణిగిరికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఫణిగిరి ప్రాంత చారిత్రక విశేషాలను. మరో చారిత్రక ప్రాంత విశేషాలతో మన చరిత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.